డైట్ మనం తీసుకుంటున్నాం. ఈ డైట్లో ప్రోటీన్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వీటిని కరెక్ట్గా డైజెస్ట్ చేసేలాగా డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా ఇవ్వాలి మనం. ఇప్పుడు జస్ట్ డైట్ తీసుకున్నాం అనుకోండి, ఆ డైట్ తీసుకున్నా కూడా అది డైజెషన్ కాలేదనుకోండి, దానివల్ల మనకి ఏది బెనిఫిట్స్ ఉండవు. ఎందుకంటే అది బేసిక్ డైజెస్టే కావట్లేదు. అంతకుముందు ఉన్న ఇష్యూస్ అలాగే ఉంటాయి. కాబట్టి డైట్ డైజెస్ట్ అవ్వాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైట్లో ఏంటంటే మేము నాన్ వెజ్ ప్రోటీన్స్ని మెడిసిన్లో వాడతాం. ఎలా అంటే ఇప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఎనీ నాన్ వెజ్ ఎక్సెప్ట్ ఎగ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతాయంటే ఈ ప్రోటీన్ ఏదైతే వస్తుందో ఈ ప్రోటీన్ ఎమినో యాసిడ్స్ కింద స్ప్లిట్ అయ్యి డైజెషన్ బాగుంటాయి. ఓకే. ఎమినో యాసిడ్స్ కింద స్ప్లిట్ అయ్యి బాడీలోకి వెళ్ళాక మన మైండ్ దాన్ని ఈ బ్రెయిన్లో హైపోథాలమస్ అని ఒక పార్ట్ ఉంటుంది, అది మెయిన్ వీటిని ఐడెంటిఫై చేసి మా డైట్లో ఉన్న ప్రోటీన్స్ని, అన్ని డైట్లో చెప్పట్లేదు, మా డైట్లో ఉన్న ప్రోటీన్స్ని ఓకే నాకు చాలా స్వచ్ఛమైన ప్రోటీన్స్ వచ్చినాయి, స్వచ్ఛమైన ఎమినో యాసిడ్స్ వచ్చినాయి, నేను దీన్ని మెడిసిన్లా యూజ్ చేసుకుని బాడీని హీల్ చేయొచ్చు. ఎందుకంటే మన బాడీ హీల్ అయ్యేది ప్రోటీన్స్తోనే. మన బాడీ టిష్యూ తిప్పేది మన బాడీలో జరిగేది ఓన్లీ ప్రోటీన్సే, కార్బోహైడ్రేట్స్ అయ్యో ఫ్యాట్స్ అయ్యో. ఓకే. ఓన్లీ ప్రోటీన్స్ మాత్రమే బాడీని హీల్ చేస్తాయి, బాడీని క్యూజ్ చేస్తాయి. మనం ఎక్సర్సైజ్ చేసాం, మజిల్స్ పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి? ప్రోటీన్స్ అనేది ఇస్తేనే మనకు ఆ మజిల్ అనేది కూడా గ్రోత్ అనేది వచ్చేస్తుంది.